నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న లైవ్ వీడియో గ్రాండ్ టెస్ట్లకు విశేషమైన స్పందన లభిస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన 3 పరీక్షలకు మొదటి రోజే 1000 మందికి పైగా అభ్యర్థులు వీక్షించి వీటిని టాప్ వీడియో ఎగ్జామ్ల జాబితాలో నిలిపారు. ఒక్కొక్క పరీక్షను సిద్ధం చేయడానికి సుమారు 3 రోజులు సమయం పడుతోంది. కానీ మీ స్పందనతో ఆ కష్టం మొత్తం కనిపించకుండా పోతోంది. ఈరోజు మనం ఈ సిరీస్లో 4వ మోడల్ టెస్ట్ను ఇప్పుడు రాయడానికి ప్రయత్నం చేద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. క్వశ్చన్ నెంబర్ 1. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ. శారీరక పెరుగుదల లేకుండా మానసిక పెరుగుదల సాధ్యం కాదు. బి. మానసిక పెరుగుదల లేకుండా శారీరక పెరుగుదల సాధ్యం కాదు. సి. పెరుగుదల పరిపక్వతలు లేనిదే వికాసం ఉండదు. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బీసీ సరికానివి. 2 బి సరైనది, ఏసీ సరికానివి. 3 సి సరైనది, ఏబి సరికానివి. 4 ఏ, బి మరియు సి మూడు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 3 సి సరైనది, ఏ, బి సరికానివి. సెకండ్ క్వశ్చన్. ఎఫ్ఎన్ ఫ్రీమన్ అనే పరిశోధకులు సమరూప సహజాత కవలలు, సోదరులు, రక్త సంబంధీకుల్లో ప్రజ్ఞలో ఉండే సహసంబంధ గుణకం ఆధారంగా జన్యుపరంగా దగ్గర సంబంధీకుల్లో ఎక్కువ పోలికలు ఉంటాయని తెలిపారు. అయితే ఈయన ప్రకారం ఐక్యూ సహసంబంధ విషయమై కింది ఏది నిజం కాదు. ఆప్షన్ 1 సమరూప కవలలు 1.20. ఆప్షన్ 2 సహజాత లేదా 2 అండాల కవలలు 0.60. ఆప్షన్ 3 సహోదరులు 0.50. ఆప్షన్ 4 కజిన్స్ 0.25. సరైన సమాధానం ఆప్షన్ 1 సమరూప కవలలు 1.20. థర్డ్ క్వశ్చన్. నిష్క్రమణ వయస్సు అని దీనికి పేరు. ఆప్షన్ 1 పూర్వ కౌమార దశ. ఆప్షన్ 2 ఉత్తర కౌమార దశ. ఆప్షన్ 3 వయోజన వయస్సు. ఆప్షన్ 4 వృద్ధాప్య వయస్సు. సరైన సమాధానం ఆప్షన్ 4 వృద్ధాప్య వయస్సు. ఫోర్త్ క్వశ్చన్. లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ అనే గ్రంథాన్ని రచించింది. ఆప్షన్ 1 బెల్లార్డ్. ఆప్షన్ 2 బీనే. ఆప్షన్ 3 పియాజే. ఆప్షన్ 4 చోమ్స్కీ. సరైన సమాధానం ఆప్షన్ 4 చోమ్స్కీ. ఫిఫ్త్ క్వశ్చన్. పాతకాలపు సినిమాల్లో కనిపించే సీన్ తల్లిని బతికించుకోవడం కోసం పిల్లవాడు లేదా హీరో మందుల షాప్ వద్ద డబ్బులు లేకపోయినా మందులు దొంగిలించుకు పారిపోతూ ఉంటాడు. ఈ తరహా సందర్భం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనుసరించి ఏ దశకు చెందిందిగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయక నైతిక. ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయిక నైతికత. ఆప్షన్ 3 సాంప్రదాయిక నైతికత. ఆప్షన్ 4 సాంప్రదాయిక అనైతికత. సరైన సమాధానం ఆప్షన్ 3 సాంప్రదాయిక నైతికత. సిక్స్త్ క్వశ్చన్. ఆటల్లో రాణించిన భాస్కర్ అనే విద్యార్థి భవిష్యత్తులో పాటలు కూడా బాగా పాడగలడని, డ్యాన్స్ బాగా చేయగలడని, తిండి పోటీల్లో తానే విజేతగా నిలవచ్చునంటూ ఉపాధ్యాయుడు అంచనా వేస్తున్నారు. బహుశా ఉపాధ్యాయుడు వీరి ప్రజ్ఞా సిద్ధాంతమును అనుసరిస్తుండవచ్చు. ఆప్షన్ 1 బినే టెర్మన్ స్టెర్న్ సిద్ధాంతం. ఆప్షన్ 2 కార్ల్ పియర్సన్ సిద్ధాంతం. ఆప్షన్ 3 ఈఎల్ థార్న్డైక్ సిద్ధాంతం. ఆప్షన్ 4 థర్స్టన్ సిద్ధాంతం. సరైన సమాధానం ఆప్షన్ 1 బినే టెర్మన్ స్టెర్న్ సిద్ధాంతం. సెవెంత్ క్వశ్చన్.
సగం గీయబడిన చిత్రమును చేతికిచ్చి పూర్తి చేయమంటూ ఆదేశించాడు రంజిత్ అనే ఉపాధ్యాయుడు. అయితే విద్యార్థి యొక్క ప్రజ్ఞను అంచనా వేయడంలో ఇది ఆప్షన్ 1 శాబ్దిక పరీక్ష వర్గానికి చెందుతుంది, ఆప్షన్ 2 అశాబ్దిక పరీక్ష వర్గానికి చెందుతుంది, ఆప్షన్ 3 సామూహిక పరీక్ష వర్గానికి చెందుతుంది, ఆప్షన్ 4 నిష్పాదన పరీక్ష వర్గానికి చెందుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 నిష్పాదన పరీక్షా వర్గానికి చెందుతుంది. 8th క్వశ్చన్. వైఖరి మాపనాల్లో అత్యంత అనువైన విస్తారమైన మరియు విజయవంతమైన మాపని వీరిది. ఆప్షన్ 1 థర్స్టన్, ఆప్షన్ 2 లైకర్ట్, ఆప్షన్ 3 గట్మ్యాన్, ఆప్షన్ 4 బోగార్డస్. సరైన సమాధానం ఆప్షన్ 2 లైకర్ట్. 9th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ వేడివేడి బజ్జీ ఒక మూర్త ఆలోచన, బి బజ్జీ యొక్క దివ్యమైన రుచి ఒక అమూర్త ఆలోచన. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది బి సరికాంది, ఆప్షన్ 2 ఏ సరికాంది బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది బి సరికాంది, ఆప్షన్ 4 ఏ సరైంది బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది బి సరైనది. 10th క్వశ్చన్. ప్రజ్ఞ అంటే ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మసులుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యం అని వీరు నిర్వచించారు. ఆప్షన్ 1 వెస్లర్, ఆప్షన్ 2 థార్న్డైక్, ఆప్షన్ 3 గాల్టన్, ఆప్షన్ 4 టెర్మన్. సరైన సమాధానం ఆప్షన్ 1 వెస్లర్. 11th క్వశ్చన్. సోమరైన వెంగళయ్య తినడానికి తప్ప వేరే ఏ విషయానికి మంచం నుంచి కిందకు దిగడు. అయితే హిప్పోక్రటిస్ వర్గీకరణలో వెంగళయ్య ఈ వర్గానికి చెందినవాడుగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 ఔత్సాహికుడు, ఆప్షన్ 2 పైత్య ప్రవృత్తి గలవాడు, ఆప్షన్ 3 శ్లేష్మ ప్రవృత్తి గలవాడు, ఆప్షన్ 4 విషణ్ణువు. సరైన సమాధానం ఆప్షన్ 3 శ్లేష్మ ప్రవృత్తి కలవాడు. 12th క్వశ్చన్. కాపీ చేయడం, పక్కవారి సమాధానాలను చూసి తాను సమాధానాలు రాయడం తప్పు కాబట్టి అలా చేయకూడదని నిర్ణయించుకున్నది శాంతి. సిగ్మండ్ ఫ్రాయిడ్ నిర్మిత సిద్ధాంతాల్లో భాగంగా ఈ చలనశక్తి యొక్క గెలుపు శాంతిలో మార్పునకు కారణమైనది. ఆప్షన్ 1 ఇడ్, ఆప్షన్ 2 ఇగో, ఆప్షన్ 3 సూపర్ ఇగో, ఆప్షన్ 4 సాటిస్ఫాక్టరీ ఇగో. సరైన సమాధానం ఆప్షన్ 3 సూపర్ ఇగో. 13th క్వశ్చన్. లక్ష్మి వయస్సు 75 సంవత్సరాలు. ఇంటికి వచ్చిన బంధువులు ప్రతి ఒక్కరికి చాలా సంతృప్తిగా తన జీవితంలో అన్ని విశేషాలను చూశానని, అన్ని రకాలుగా తృప్తిగా ఉన్నానని, ఆ శివయ్య ఏ రోజు పిలిచినా సంతోషంగా వెళ్ళిపోతానని చెప్తున్నది. కార్ల్ ఎరిక్సన్ రూపొందించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనుసరించి లక్ష్మి ఆప్షన్ 1 పూర్వవయోజన దశకు చెంది ఉన్నది, ఆప్షన్ 2 మధ్యవయోజన దశకు చెంది ఉన్నది, ఆప్షన్ 3 వృద్ధాప్య దశకు చెంది ఉన్నది, ఆప్షన్ 4 పరిపక్వ దశకు చెంది ఉన్నది. సరైన సమాధానం ఆప్షన్ 4 పరిపక్వ దశకు చెంది ఉన్నది. 14th క్వశ్చన్. సరిగ్గా చదవలేదని తనకు తానుగా తెలుసుకున్న గోపి ఎంసెట్ పరీక్షను రాయడం మానివేశాడు. ఎందుకు పరీక్షకు రాలేదని తన మిత్రుడు అడిగితే మార్గ మధ్యలో బండి చెడిపోయిందని, దాంతో సమయానికి పరీక్షకు హాజరు కాలేకపోయానని తెలియజేశాడు. ఇక్కడ గోపి వినియోగించుకున్న రక్షక తంత్రం. ఆప్షన్ 1 పరిహారము విస్థాపనము, ఆప్షన్ 2 ప్రతిగమనము విస్థాపనము, ఆప్షన్ 3 ఉపసంహరణ ప్రతిగమనము, ఆప్షన్ 4 ఉపసంహరణ విస్థాపనము.
సరైన సమాధానం ఆప్షన్ 4 ఉపసంహరణ విస్థాపనము. 15th క్వశ్చన్. తన భర్త బంగారు నెక్లెస్ను సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇవ్వడంతో ఎక్కడలేని ఆనందంతో చిన్నపిల్లలా గెంతులు వేసింది సరోజ. ధనాత్మక కోణంలో గమనించినప్పుడు ఇది ఈ రక్షక తంత్రం అనువర్తనంగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 దమనము, ఆప్షన్ 2 స్వైరకల్పనము, ఆప్షన్ 3 పరిహారము, ఆప్షన్ 4 ప్రతిగమనము. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రతిగమనము. 16th క్వశ్చన్. పరిశీలన పద్ధతిలో ఉండే అవకాశం గల దోషముల గురించిన వాక్యాలను పరిశీలించండి. ఏ. దత్తాంశ సేకరణ లోపపూరితంగా ఉండవచ్చు. బి. పరిశీలకుని మానసిక విన్యాసం ఫలితాన్ని మార్చివేయచ్చు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 17th క్వశ్చన్. అభ్యసనాన్ని ప్రభావితం చేసే బాహ్య కారకాల్లో ఇది భాగం కాదు. ఆప్షన్ 1 సంసిద్ధత, ఆప్షన్ 2 బోధనా పద్ధతులు, ఆప్షన్ 3 మార్గదర్శకత్వం, ఆప్షన్ 4 కాలక్రమ పట్టిక. సరైన సమాధానం ఆప్షన్ 1 సంసిద్ధత. నెక్స్ట్ క్వశ్చన్ 18. కింది వానిలో ఏది ఈఎల్ ధారణే గ్రంథాల్లో ఒకటి కాదు? ఆప్షన్ 1 యానిమల్ హస్బెండరీ, ఆప్షన్ 2 ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, ఆప్షన్ 3 ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆప్షన్ 4 హ్యూమన్ నేచర్ అండ్ సోషల్ ఆర్డర్. సరైన సమాధానం ఆప్షన్ 1 యానిమల్ హస్బెండరీ. 19th క్వశ్చన్. ఇంట్లో శుభ్రతను పాటించే సుశీల ఆఫీసును కూడా శుభ్రతంగా ఉంచుతుంది. అవసరమైతే తానే చీపురుకు పనిచెప్తుంది. బదలాయింపు సిద్ధాంతాల్లో ఈ సందర్భానికి అన్వయించదగినది. ఆప్షన్ 1 థియరీ ఆఫ్ జనరలైజేషన్, ఆప్షన్ 2 థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆప్షన్ 3 థియరీ ఆఫ్ ఐడియల్స్, ఆప్షన్ 4 థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్. సరైన సమాధానం ఆప్షన్ 3 థియరీ ఆఫ్ ఐడియల్స్. 20th క్వశ్చన్. చీకట్లో సంచరించే అలవాటు గల ముళ్ళ పందులను పట్టుకోవడానికి, దాని బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి పొలాల చుట్టూ విద్యుత్ సరఫరాతో కూడిన ముళ్ళ కంచెలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఇది అభ్యసన సిద్ధాంతాల్లో ఈ సిద్ధాంత ఫలితాలను అనుసరిస్తూ పందులను మళ్ళీ పొలాల వైపుకు రానివ్వకుండా చూస్తుంది. ఆప్షన్ 1 యత్న దోష సిద్ధాంతము, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనా సిద్ధాంతము, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతము, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం. సరైన సమాధానం ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం. 21వ ప్రశ్న. శృతి వయసు 5 సంవత్సరాలే అయినప్పటికీ బాలమేధావి. పద్యాలని శ్లోకాలని ఎవరు అడిగినా చెప్తుంది. ఇలా పద్యాలని శ్లోకాలని కంఠస్థం చేయడం ఏ రకమైన స్మృతికి ఉదాహరణ? ఆప్షన్ 1 బట్టి స్మృతి, ఆప్షన్ 2 తార్కిక స్మృతి, ఆప్షన్ 3 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 సక్రియాత్మక స్మృతి. సరైన సమాధానం ఆప్షన్ 1 బట్టి స్మృతి. 22nd క్వశ్చన్. పరిసరాలకు ప్రేరితుడై ఉద్దీపన పొంది వీటికి సరైన అర్థాలను ఇవ్వడంతో పాటు
వాటిని గురించి తెలుసుకుంటే దాన్ని ఎలా పిలుస్తారు? ఆప్షన్ 1 చలనాభ్యసనం, ఆప్షన్ 2 ప్రత్యక్షాభ్యసనం, ఆప్షన్ 3 విచక్షణాభ్యసనం, ఆప్షన్ 4 భావనాత్మక అభ్యసనం. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రత్యక్ష అభ్యసనం. 23rd క్వశ్చన్. విదేశాల్లో ఉన్న కుమారు నుంచి వచ్చిన ఉత్తరంలో అంశాలు చదివే తొందరలో విచిత్రంగా ఉన్న కవర్ కానీ విదేశానికి చెందిన స్టాంపును కానీ చిరిగిపోయేలాగా అస్తవ్యస్తంగా చింపి లోపల విషయం కోసం అవధానం చేయడం దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 అలవాటు, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 వాత్సల్యం, ఆప్షన్ 4 ఆవశ్యకత. సరైన సమాధానం ఆప్షన్ 3 వాత్సల్యం. 24th క్వశ్చన్. కింది వాళ్ళ అభ్యసనానికి సంబంధించిన అసత్య ప్రవచనమును గుర్తించి సమాధానంగా ఎంచుకోండి. ప్రేరణకు లోనై ప్రతిస్పందనలను చూపుతూ ఆ విధంగా అనిత్యం విషయాభ్యసన జరుగుతూ నిరంతరం కొనసాగే ప్రక్రియలా అవడానికి వీలు కాదు. ఆప్షన్ 2 అనంతమైన విద్య కోసం అనిత్యం అభ్యసనం కొనసాగేటట్లు అభ్యసన రేఖ ఉండదు. ఆప్షన్ 3 అనంతమైన విద్యను సాధించే ప్రయత్నం ఎంత చేసినా అభ్యసనం అలాగే కొనసాగింపు ప్రక్రియ కాదు. ఆప్షన్ 4 అభ్యసన రేఖాపటం x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 అభ్యసన రేఖాపటం x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. 25th క్వశ్చన్. పరిశీలనలో పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో తాను కూడా ఒకటి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలన అంశాలను సన్నద్ధతతో నిశ్చితంగా చూడటం. ఆప్షన్ 1 నియంత్రిత పరిశీలన, ఆప్షన్ 2 సహజ పరిశీలన, ఆప్షన్ 3 సంచరిత పరిశీలన, ఆప్షన్ 4 అసంచరిత పరిశీలన. సరైన సమాధానం ఆప్షన్ 3 సంచరిత పరిశీలన. 26th క్వశ్చన్. భావన. సామూహిక అభ్యసన కృత్యాల్లో ఒకేసారి అందరూ అభ్యసించడం జరుగుతుంది. కారణం ఆర్. సామూహిక అభ్యసనంలో ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేక కృత్యం ఇవ్వబడుతుంది. ఆప్షన్ 1 ఏ సరికాంది ఆర్ సరికాంది, ఆప్షన్ 2 ఏ సరికాంది ఆర్ సరైంది, ఆప్షన్ 3 ఏ సరైంది ఆర్ సరైంది మరియు ఆర్ ఏకు సరైన కారణం కాదు, ఆప్షన్ 4 ఏ సరైంది ఆర్ సరైంది మరియు ఆర్ ఏకు సరైన కారణం. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ సరైంది ఆర్ సరైంది మరియు ఆర్ ఏకు సరైన కారణం కాదు. 27th క్వశ్చన్. ముకుంద్ అనే విద్యార్థి తరచుగా కరెంటు పోతుండడంతో తాను ఉపాధ్యాయుడు బోధించిన జనరేటర్ సూత్రాన్ని అర్థం చేసుకుని సైకిల్ తొక్కుతుంటే ఇంట్లో బల్బులు వెలిగేలా స్వతంత్ర జనరేటర్ను తయారు చేశాడు. ముకుంద్ ఉపన్యాసన ప్రదర్శన పద్ధతిలో ఏ లక్షణాన్ని కలిగి ఉన్నాడు? ఆప్షన్ 1 ముకుంద్ వినూత్న వస్తు ప్రతిబంధక లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఆప్షన్ 2 ముకుంద్ కాలానుగుణ సూత్ర లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఆప్షన్ 3 ముకుంద్ పరికరాల సూత్ర లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఆప్షన్ 4 ముకుంద్ వినియోగ వస్తువులతో సంబంధ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. సరైన సమాధానం ఆప్షన్ 4 ముకుంద్ వినియోగ వస్తువులతో సంబంధ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. 28th క్వశ్చన్. రాజు అనే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు వేసంకాలంలో పండే మామిడి పళ్ళను చూపించి వాటిలోని రకాలను బట్టి అవి పండే ప్రదేశాలను బోధించాడు. రాజు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఏ సోపానాన్ని వినియోగించాడు? ఆప్షన్ 1 రాజు భౌతిక పరిస్థితులను వినియోగించాడు. ఆప్షన్ 2 రాజు కాలానుగుణ బోధనను వినియోగించాడు. ఆప్షన్ 3 రాజు సరళత కాలవ్యవధిని వినియోగించాడు. ఆప్షన్ 4 రాజు ప్రశ్నా పద్ధతిని వినియోగించాడు. సరైన సమాధానం ఆప్షన్ 2 రాజు కాలానుగుణ బోధనను వినియోగించాడు. 29th క్వశ్చన్. గుర్రాన్ని నీళ్ల చెరువు దాకా తీసుకువెళ్ళవచ్చు కానీ నీళ్లు తాగించలేం
అనే సామెత అభ్యసనాన్ని ప్రభావితం చేసే వాటిలో ఏ కారకానికి చెందుతుందో ఈ కింది ఐచ్ఛికాల నుండి గుర్తించండి. ఆప్షన్ 1 సంసిద్ధత కారకానికి చెందుతుంది. ఆప్షన్ 2 ప్రకటనా కారకానికి చెందుతుంది. ఆప్షన్ 3 ఆసక్త కారకానికి చెందుతుంది. ఆప్షన్ 4 భాగస్వామ్యత కారకానికి చెందుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 1 సంసిద్ధత కారకానికి చెందుతుంది. 30th క్వశ్చన్. రాంబాబు అనే శిశువు యొక్క తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. వారు ఇంట్లో మాట్లాడే భాషా శైలికి అలాగే తరగతిలో ఉపాధ్యాయుడు మాట్లాడే భాషా శైలికి విభిన్నంగా ఉన్నాయి. రాంబాబు వికాసానికి ఏది ఆటంకంగా నిలిచింది? ఆప్షన్ 1 రాంబాబుకి పాఠశాల వాతావరణం ఆటంకంగా మారింది. ఆప్షన్ 2 రాంబాబుకి గృహ వాతావరణం ఆటంకంగా నిలిచింది. ఆప్షన్ 3 రాంబాబుకి సాంఘిక వాతావరణం ఆటంకంగా నిలిచింది. ఆప్షన్ 4 రాంబాబుకి వృత్తిగత వాతావరణం ఆటంకంగా నిలిచింది. సరైన సమాధానం ఆప్షన్ 2 రాంబాబుకి గృహ వాతావరణం ఆటంకంగా నిలిచింది. మిత్రమా, సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే లైవ్ చాట్ రూపంలో మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. మిత్రమా, సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా? గుర్తిస్తున్నట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మీ సమాధానాలను తెలియజేస్తూ ఉండండి. చివరి వరకు వీడియోని వీక్షించండి. ఎక్కువ బిట్ల ద్వారా జ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నం చేయండి. జనరల్ తెలుగు 31 క్వశ్చన్. ఈ కింది వారిని పరిశీలించండి. ఆ పగలు ప్లస్ పగలు అన్నది ఏ సంధి? ఆ దేశ ప్లస్ ఔన్నత్యము అన్నది ఏ సంధి? సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఆ ద్విరుక్త టకార సంధి, ఆ గుణసంధి. ఆప్షన్ 2 ఆ వృద్ధి సంధి, ఆ గుణసంధి. ఆప్షన్ 3 ఆ ఆమ్రేడిత సంధి, ఆ వృద్ధి సంధి. ఆప్షన్ 4 ఆ ఆమ్రేడిత సంధి, ఆ గుణసంధి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆ ఆమ్రేడిత సంధి, ఆ వృద్ధి సంధి. 32nd క్వశ్చన్. ప్రశ్నల రూపంలో కొనసాగుతూ అసంఖ్యాకమైన ఆలోచనలు రేకెత్తిస్తూ 28 పంక్తులతో సమస్త మానవ ప్రపంచాన్ని విశ్వవిజ్ఞానం కవిత్వంలో సంక్షిప్తీకరించిన గేయం. ఆప్షన్ 1 కరపత్రం. ఆప్షన్ 2 ఆలోచనం. ఆప్షన్ 3 సీత ఇష్టాలు. ఆప్షన్ 4 ఆనందం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆలోచనం. 33rd క్వశ్చన్. నాన్న చేత ఉత్తరం రాయించాలి. పై వాక్యంలో విభక్తి ప్రత్యయం. ఆప్షన్ 1 ద్వితీయ విభక్తి. ఆప్షన్ 2 చతుర్థి విభక్తి. ఆప్షన్ 3 సప్తమి విభక్తి. ఆప్షన్ 4 తృతీయ విభక్తి. సరైన సమాధానం ఆప్షన్ 4 తృతీయ విభక్తి. 34th క్వశ్చన్. అమిషనాథ సుగుప్తమైన అమృతము ఈ వచనానికి సమానార్థక వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అనిమిషనాథునికి ఇష్టమైనది అమృతము. ఆప్షన్ 2 ఇంద్రుడు దాచిపెట్టిన అమృతము. ఆప్షన్ 3 ఇంద్రునికి అయిష్టమైన అమృతము. ఆప్షన్ 4 ఇంద్రుని చేత బాగుగా తయారు చేయబడినది అమృతము. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇంద్రుడు దాచిపెట్టిన అమృతము. 35th క్వశ్చన్. ఈ కింది వాన్ని పరిశీలించండి. రాజేంద్రుడు పదమునందలి సంధి, ఆ మహర్షి పదమునందలి సంధి. సరైన సమాధానం గుర్తించండి.
ఆప్షన్ 1 ఆ వృద్ధి సంధి, ఆ గుణసంధి. ఆప్షన్ 2 ఆ గుణసంధి, ఆ గుణసంధి. ఆప్షన్ 3 ఆ వృద్ధి సంధి, ఆ వృద్ధి సంధి. ఆప్షన్ 4 ఆ గుణసంధి, ఆ వృద్ధి సంధి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆ గుణసంధి, ఆ గుణసంధి. 36th క్వశ్చన్. ఏమి చూసి పిల్లి ఎలుకను మెచ్చుకున్నది? ఆప్షన్ 1 ఎలుక తయారు చేసిన పిండి వంటలను చూసి. ఆప్షన్ 2 ఎలుక తప్పించుకు పారిపోవడం చూసి. ఆప్షన్ 3 ఎలుక భూమిలో పెద్ద మేడ కట్టుకోవడం చూసి. ఆప్షన్ 4 ఎలుక పిల్లులతో యుద్ధం చేయడం చూసి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఎలుక భూమిలో పెద్ద మేడ కట్టుకోవడం చూసి. 37th క్వశ్చన్. గుడిసెలు కాలిపోతున్నాయి రచనకు గాను బోయి భీమన్న ఈ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఆప్షన్ 1 1971, ఆప్షన్ 2 1973, ఆప్షన్ 3 1974, ఆప్షన్ 4 1975. సరైన సమాధానం ఆప్షన్ 4 1975. 38th క్వశ్చన్. అక్కతో పాటుగా హాస్టల్కి వెళ్ళడానికి ఒప్పుకున్న రాణి పై వాక్యంలోని తో ఈ విభక్తికి చెందుతుంది. ఆప్షన్ 1 ద్వితీయ విభక్తి, ఆప్షన్ 2 పంచమీ విభక్తి, ఆప్షన్ 3 చతుర్థి విభక్తి, ఆప్షన్ 4 తృతీయ విభక్తి. సరైన సమాధానం ఆప్షన్ 4 తృతీయ విభక్తి. 39th క్వశ్చన్. ఈ కింది వాటిని పరిశీలించండి. ఆ అచ్చుకు ఆమ్రేడితం పరంబైతే సంధి వైకల్పికం. ఆ ఆమ్రేడితం పరంగా ఉండే కడాదులు తొలి అచ్చు మీద అన్ని అక్షరాలకు అదంతమైన విరుక్త టకారం వస్తుంది. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఆ మాత్రమే సరైంది, ఆ సరైంది కాదు. ఆప్షన్ 2 ఆ సరైంది కాదు, ఆ మాత్రమే సరైంది. ఆప్షన్ 3 ఆ మరియు ఆ సరైనవి కావు. ఆప్షన్ 4 ఆ మరియు ఆ రెండూ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆ సరైంది కాదు, ఆ మాత్రమే సరైంది. 40th క్వశ్చన్. దంపతులు అనే పదానికి వికృతి పదాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 జంపతులు, ఆప్షన్ 2 దంపతులు, ఆప్షన్ 3 ద్రుపదులు, ఆప్షన్ 4 ద్రుపంతులు. సరైన సమాధానం ఆప్షన్ 1 జంపతులు. 41 క్వశ్చన్. డాక్టర్ ఆశావాది ప్రభాకర్ రావు ఆప్షన్ 1 సంక్రాంతి పాఠ్యభాగ రచయిత, ఆప్షన్ 2 ప్రయత్నిస్తే పాఠ్యభాగ రచయిత, ఆప్షన్ 3 వృధాజేయం పాఠ్యభాగ రచయిత, ఆప్షన్ 4 అన్నం పాఠ్యభాగ రచయిత. సరైన సమాధానం ఆప్షన్ 1 సంక్రాంతి పాఠ్యభాగ రచయిత. 42nd క్వశ్చన్. ఈ కింది వానిలో ఉపమాలంకారం కలిగిన వాక్యం. ఆప్షన్ 1 అతని మాట సింహగర్జనేమో, ఆప్షన్ 2 లలిత పాడితే కోకిల పాడినట్టే, ఆప్షన్ 3 ఆమె కంఠస్వరం కోకిల పాటలా ఉంది, ఆప్షన్ 4 పిల్లలు అల్లరి ముందు కోతి అల్లరి కూడా తక్కువే.
సరైన సమాధానం ఆమె కంఠస్వరం కోకిల పాటలా ఉంది. 43rd రాముడు భోజనం చేసి బడికి పైకి వెళ్ళును. పై వాక్యంలో చేసిన అనే పదము. ఆప్షన్ 1 నామవాచకము, ఆప్షన్ 2 సర్వనామము, ఆప్షన్ 3 క్రియ, ఆప్షన్ 4 అవ్యయం. సరైన సమాధానం ఆప్షన్ 3 క్రియ. 44th క్వశ్చన్. పసిబాలుని వదిలివేయడానికి వారికి మనసు ఎలా వచ్చిద్దో పై వాక్యంలో పసిబాలుడు అనే పదం నందలి సమాసం. ఆప్షన్ 1 విశేషణ పూర్వపద కర్మధారయం, ఆప్షన్ 2 విశేషణ ఉత్తరపద కర్మధారయం, ఆప్షన్ 3 సంభావన పూర్వపద కర్మధారయం, ఆప్షన్ 4 సంభావన ఉత్తరపద కర్మధారయం. సరైన సమాధానం ఆప్షన్ 1 విశేషణ పూర్వపద కర్మధారయం. 45th క్వశ్చన్. విశ్వమును ధరించినది అనే వ్యుత్పత్తార్థం కల పదము ఏది? ఆప్షన్ 1 భూషితం, ఆప్షన్ 2 ధరణి, ఆప్షన్ 3 జలధి, ఆప్షన్ 4 వారధి. సరైన సమాధానం ఆప్షన్ 2 ధరణి. 46th క్వశ్చన్. చిత్రవర్ణాల పోషాకు చేసుకొను వాక్యంలో చిత్రవర్ణాల పదానికి విగ్రహ వాక్యం. ఆప్షన్ 1 చిత్రంలో వర్ణాల, ఆప్షన్ 2 చిత్రమైన వర్ణాల, ఆప్షన్ 3 చిత్రము గల వర్ణాల, ఆప్షన్ 4 చిత్రమే వర్ణాల. సరైన సమాధానం ఆప్షన్ 2 చిత్రమైన వర్ణాల. నెక్స్ట్ 47. మోహన్ కూచిపూడి నృత్యం నేర్చుకుంది, భావన భరతనాట్యం నేర్చుకుంది. సంయుక్త వాక్యంగా మార్చండి. ఆప్షన్ 1 మోహన భావనలో నాట్యాలు నేర్చుకున్నారు, ఆప్షన్ 2 మోహన భావనలో భరత కూచిపూడి నాట్యాలు నేర్చుకున్నారు, ఆప్షన్ 3 మోహన కూచిపూడి భావన భరతనాట్యం నేర్చుకున్నారు, ఆప్షన్ 4 ఇద్దరు వేరువేరు నృత్యాలు నేర్చుకున్నారు మోహన భావన. సరైన సమాధానం ఆప్షన్ 3 మోహన కూచిపూడి భావన భరతనాట్యం నేర్చుకున్నారు. 48th క్వశ్చన్. తాలు అనే పదానికి పర్యాయ పదాల జతను కింది వాళ్ళలో ఎంచుకోండి. ఆప్షన్ 1 కళా తప్పు, స్పృహ తప్పు, ఆప్షన్ 2 స్పృహ తప్పు కోపమగు, ఆప్షన్ 3 పొల్లు తప్పగింజ, ఆప్షన్ 4 బండరాయి పెద్దరాయి. సరైన సమాధానం ఆప్షన్ 3 పొల్లు తప్పగింజ. 49th క్వశ్చన్. నాయనమ్మ సంతకు వెళ్తూ గోపిని సంత నుంచి వచ్చేటప్పుడు నీకేమి తీసుకురాని అడిగితే ఇచ్చిన సమాధానం. ఆప్షన్ 1 ఏమీ వద్దు నువ్వు జాగ్రత్తగా తిరిగిరా, ఆప్షన్ 2 శనగపప్పు వచ్చి తీసుకునిరా, ఆప్షన్ 3 బోర తీసుకునిరా, ఆప్షన్ 4 డప్పు తీసుకునిరా. సరైన సమాధానం ఆప్షన్ 4 డప్పు తీసుకుని రా. 50th క్వశ్చన్. నిఖిలధరణికి శాంతి నేర్పినట్టి భరతభవనము నీ తల్లి ప్రథిత యశము పై వాక్యంలోని ప్రథిత అనే పదానికి సమానార్థం. ఆప్షన్ 1 ప్రగతి, ఆప్షన్ 2 ప్రసిద్ధి, ఆప్షన్ 3 ప్రపంచం, ఆప్షన్ 4 బాధ్యత. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రసిద్ధి.
51st క్వశ్చన్. పారిపోయిన గిన్నెలు పాఠ్యాంశంలో ప్రధాన ఇతివృత్తం. ఆప్షన్ 1 అప్పులు, బలవంతపు వసూళ్లు. ఆప్షన్ 2 విందులు, అనవసరపు వృధాలు. ఆప్షన్ 3 సమాజాన్ని ఏకీకృతం చేయడం. ఆప్షన్ 4 సమాజంలోని వైషమ్యాలను తొలగింపు చేయడం. సరైన సమాధానం ఆప్షన్ 1 అప్పులు, బలవంతపు వసూళ్లు. 52nd క్వశ్చన్. సంధి కార్యం పరంగా కింది వానిలో వేరుగా ఉన్నది గుర్తించండి. ఆప్షన్ 1 ఆప్యేకము. ఆప్షన్ 2 శుద్ధ్యుపాస్య. ఆప్షన్ 3 గురువాజ్ఞ. ఆప్షన్ 4 చారూహ. సరైన సమాధానం ఆప్షన్ 4 చారూహ. 53rd క్వశ్చన్. వారిజము వ్యుత్పత్తర్థము. ఆప్షన్ 1 కాంతిని కలుగు చేయువాడు. ఆప్షన్ 2 పద్మము గర్భంగా కలవాడు. ఆప్షన్ 3 నీటి నుండి పుట్టినవాడు. ఆప్షన్ 4 సమస్తాన్ని ధరించినది. సరైన సమాధానం ఆప్షన్ 3 నీటి నుండి పుట్టినది. 54th క్వశ్చన్. వృధా చేయము ఈ పాఠ్యాంశము ఈ ప్రక్రియకు సంబంధించింది. ఆప్షన్ 1 చర్చ. ఆప్షన్ 2 సంభాషణ. ఆప్షన్ 3 వ్యాఖ్యానం. ఆప్షన్ 4 లేఖనం. సరైన సమాధానం ఆప్షన్ 2 సంభాషణ. తెలుగు మెథడాలజీ. 55th. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయుడు ఆప్షన్ ఏ తరగతి గది వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉండేటట్లు చేయాలి. బి కథల పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలి. సి చక్కని కథలను చదివి వినిపించాలి. సరైనవి ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైంది. ఆప్షన్ 2 బి మాత్రమే సరైంది. ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనవి. 56th క్వశ్చన్. 1వ తరగతి విద్యార్థుల్లో మౌఖిక పరీక్షల విషయంలో ఇంత శాతాన్ని కేటాయించాలి. ఆప్షన్ 1 80%. ఆప్షన్ 2 70%. ఆప్షన్ 3 85%. ఆప్షన్ 4 75%. సరైన సమాధానం ఆప్షన్ 1 80%. 57th క్వశ్చన్. భారత స్వాతంత్రం గురించిన పాఠ్యాంశ బోధన అనంతరం హరి అనే ఉపాధ్యాయుడు దేశ నాయకుల చిత్రపటాలు సేకరించి తీసుకురమ్మన్నాడు. ఇది ఆప్షన్ 1 సృజనాత్మక వ్యూహం. ఆప్షన్ 2 ప్రశంసా విధానం. ఆప్షన్ 3 పదజాలం పెంపు. ఆప్షన్ 4 ప్రాజెక్టు పని. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రాజెక్టు పని. 58th క్వశ్చన్. అధికార భాషగా తెలుగు అమలుకు ఆచరణలో ఉన్న అవరోధాల్లో ఒకటి కానిది. ఆప్షన్ 1 కింది స్థాయి ఉద్యోగులకు సామాన్యులకు కూడా భావం అర్థం కావడం. ఆప్షన్ 2 భాషా ప్రయుక్త రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించడం జరుగుతోంది. ఆప్షన్ 3 తెలుగు సరిగ్గా రాని ఉద్యోగులు తెలుగును ఉపయోగించడంలో ఆసక్తి చూపడం లేదు. ఆప్షన్ 4 పరిపాలనలో తెలుగు వాడేలా చేయడం కోసం తెలుగు ప్రజల్లో ఇంకా మన భాష పట్ల అభిమానం పెరగకపోవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 కింది స్థాయి ఉద్యోగులకు సామాన్యులకు కూడా భావం అర్థం కావడం. 59th క్వశ్చన్. పాఠ్యపుస్తకానికి వెనుకన ఉన్న తాత్విక నేపథ్యాల దృష్ట్యా సరికాంది ఎంచుకోండి. ఏ తనకున్న శక్తి సామర్థ్యాల దృష్ట్యా నేర్చుకునే అవకాశం పాఠ్యపుస్తకం ఇవ్వాలి. బి సృజనాత్మకత, కాల్పనికత, భాషాభిరుచి పెంపొందించేలా పాఠ్యపుస్తకం ఉండాలి.
సి స్వీయ భాషలకు స్థానిక సంప్రదాయాలకు కాక ఎంచుకున్న వారికి మాత్రమే ప్రాముఖ్యతనివ్వాలి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 సి మాత్రమే, ఆప్షన్ 4 బి మరియు సి. సరైన సమాధానం ఆప్షన్ 3 సి మాత్రమే. 60th క్వశ్చన్. ఉక్త రచన అనేది ఈ నైపుణ్యంతో సంబంధం కలది. ఆప్షన్ 1 లేఖనా నైపుణ్యం, ఆప్షన్ 2 భాషణా నైపుణ్యం, ఆప్షన్ 3 శ్రవణ నైపుణ్యం, ఆప్షన్ 4 పఠన నైపుణ్యం. సరైన సమాధానం ఆప్షన్ 2 భాషణ నైపుణ్యం. మిత్రమా, సమాధానాలను సరిగ్గా గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే లైవ్ చాట్ రూపంలో, కామెంట్ రూపంలో మీ సమాధానాలను తెలియజేస్తూ ఉండండి. జనరల్ ఇంగ్లీష్. 61st క్వశ్చన్. టేక్ డాష్ యువర్ డర్టీ బూట్స్ బిఫోర్ యూ వాక్ ఇన్ ద హౌస్. ఐడెంటిఫై ద సూటబుల్ ఫ్రేజల్ వెర్బ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1 ఇన్, ఆప్షన్ 2 ఆన్, ఆప్షన్ 3 ఆఫ్, ఆప్షన్ 4 బై. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆఫ్. 62nd క్వశ్చన్. విచ్ ఆఫ్ ది బిలో ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది రాబర్ట్ ఫ్రాస్ట్ రైటింగ్? ఆప్షన్ 1 మెండింగ్ వాల్, ఆప్షన్ 2 ద రోడ్ నాట్ టేకెన్, ఆప్షన్ 3 ద ప్రిలూడ్, ఆప్షన్ 4 పాస్చర్. సరైన సమాధానం ఆప్షన్ 3 ద ప్రిలూడ్. 63rd క్వశ్చన్. చూస్ ద వర్డ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్నోక్యూస్. ఆప్షన్ 1 నాట్ ఈగర్, ఆప్షన్ 2 నాట్ ఫ్రాంక్, ఆప్షన్ 3 నాట్ క్యాపబుల్, ఆప్షన్ 4 హార్మ్లెస్. సరైన సమాధానం ఆప్షన్ 4 హార్మ్లెస్. 64th క్వశ్చన్. పీపుల్ వర్ గ్రోయింగ్ రైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ ఫామ్. ఆప్షన్ 1 రైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గ్రోయింగ్ బై ద పీపుల్, ఆప్షన్ 2 రైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ బీయింగ్ గ్రోన్ బై ద పీపుల్, ఆప్షన్ 3 రైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ గ్రోయింగ్ బై ద పీపుల్, ఆప్షన్ 4 రైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ గ్రోయింగ్ బై ద పీపుల్. సరైన సమాధానం ఆప్షన్ 2 రైస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ బీయింగ్ గ్రోన్ బై ద పీపుల్. 65th క్వశ్చన్. డాక్టర్స్ డాష్ ఇన్ ఏ హాస్పిటల్. ఐడెంటిఫై ద మోస్ట్ సూటబుల్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్. ఆప్షన్ 1 ఈజ్ వర్కింగ్, ఆప్షన్ 2 ఆర్ వర్కింగ్, ఆప్షన్ 3 వర్క్, ఆప్షన్ 4 వర్క్స్. సరైన సమాధానం ఆప్షన్ 3 వర్క్. 66th క్వశ్చన్. లాస్ట్ వీక్ దెర్ వాజ్ ఎ స్టార్మ్ అండ్ మెనీ హ్యూజ్ ట్రీస్ వర్ బ్లోన్ డాష్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసింగ్ ద రైట్ వర్డ్స్ గివెన్ బిలో. ఆప్షన్ 1 ఆఫ్, ఆప్షన్ 2 డౌన్, ఆప్షన్ 3 అవుట్, ఆప్షన్ 4 ఆఫ్. సరైన సమాధానం ఆప్షన్ 2 డౌన్. 67th క్వశ్చన్. In each of these questions, the given sentences has a blank space. Select from the alternatives that word as your name, your answer, which you consider most appropriate for the blank space. Justice should be dash even-handedly. Option 1 discharged,
ఆప్షన్ 2 పెర్ఫార్మ్డ్, ఆప్షన్ 3 డిక్లేర్డ్, ఆప్షన్ 4 అడ్మినిస్ట్రేటెడ్. సరైన సమాధానం ఆప్షన్ 4 అడ్మినిస్ట్రేటెడ్. 68th question. Combine the following two sentences. This is the place my brother works here. Option 1. This is the place worked by my brother. Option 2. This is the place by my brother works. Option 3. This is the place where my brother works. సరైన సమాధానం ఆప్షన్ 3. This is the place where my brother works. 69th question. As soon as Rambabu dashed the train, he wanted to drink and eat something. So he looked around but found nothing to eat or drink. Choose suitable word or phrase. Option 1 got in. Option 2 got at. Option 3 got off. Option 4 got off. సరైన సమాధానం ఆప్షన్ 4 got off. 70th question. Which letter in the word ballot is silent? Option 1 B, option 2 I, option 3 E, option 4 T. సరైన సమాధానం ఆప్షన్ 4 T. 71 question. Choose the verb that agrees with the subject of the following sentence. Many a student dash made the same mistake. Option 1 was, option 2 were, option 3 has, option 4 have. సరైన సమాధానం ఆప్షన్ 3 has. 72nd question. It is a story of our handlooms. Change the above statement into yes or no question. Option 1. Is it a story of our handlooms? Option 2. Was it a story of our handlooms? Option 3. Is it a story of your handlooms? Option 4. Was it a story of our handlooms? సరైన సమాధానం ఆప్షన్ 1. ఈజ్ ఇట్ ఏ స్టోరీ ఆఫ్ అవర్ హ్యాండ్లూమ్స్. 73rd question. She speaks dash English. Identify the most suitable words to fill in the blank given. Option 1 good, option 2 good in, option 3 good at, option 4 good on. సరైన సమాధానం ఆప్షన్ 1 good. 74th question. If he had words are suit and summarize, we can't find which of the following word on the same page. Option 1 sundry, option 2 sultry, option 3 suitable, option 4 sullen. సరైన సమాధానం ఆప్షన్ 1 sundry. 75th question. Identify the wrongly spelt word among the following. Option 1 companion, option 2 admire, option 3 examine, option 4 bitter. సరైన సమాధానం ఆప్షన్ 3 ఎగ్జామిన్. 76th question. In the story The Trip to Andaman, how did the author feel when the windows and doors of their cabinet were closed? Option 1 the author felt the ship sinking, option 2 the author felt uncomfortable, option 3 the author did not feel the movement of the ship,
ఆప్షన్ 4 ద అదర్ ఫెల్ట్ ద ఫాస్ట్ మూమెంట్ ఆఫ్ ద షిప్. సరైన సమాధానం ఆప్షన్ 3 ద అదర్ డిడ్ నాట్ ఫీల్ ద మూమెంట్ ఆఫ్ ద షిప్. 77th question. Raghava was married dash Rachana. Fill in the blanks choosing the right words given below. Option 1 with, option 2 to, option 3 for, option 4 at. సరైన సమాధానం ఆప్షన్ 2 2. 78th question. While listening to lectures, radio messages, one prepare dash a gist of it. Then it is called 1 note making, option 2 note taking, option 3 thesaurus, option 4 dictionary skills. సరైన సమాధానం ఆప్షన్ 2 నోట్ టేకింగ్. 79th question. Would you mind closing the door? Choose the right answers. Option 1 a request, option 2 an order, option 3 a suggestion, option 4 a question. సరైన సమాధానం ఆప్షన్ 1 a request. 80th question. Dash reindeer is dash native of Norway. Choose appropriate article in above sentence. Option 1 the, option 2 a the, option 3 the a, option 4 no articles. సరైన సమాధానం ఆప్షన్ 3 ది ఏ. 81 question. They came yesterday. Add question tag for the above sentence. Option 1 did they, option 2 didn't they, option 3 don't they, option 4 do they. సరైన సమాధానం ఆప్షన్ 4 didn't they. 82nd question. Though aware of his crimes, he remained impenitent throughout. Choose the correct antonym for the word impenitent. After option 1 repentant, option 2 sorrowful, option 3 hot-headed, option 4 pertinent. సరైన సమాధానం ఆప్షన్ 1 repentant. 83rd question. Dash more they get, dash more they want. Fill in the blank with appropriate article. Option 1 a, option 2 the, option 3 a the, option 4 the a. సరైన సమాధానం ఆప్షన్ 2 ది. 84th question. The job is badly paid dash I am looking another one. Choose an appropriate word. Option 1 so, option 2 as, option 3 although, option 4 since. సరైన సమాధానం ఆప్షన్ 1 సో. ఇంగ్లీష్ మెథడాలజీ.
85th question. Deepak is appreciating the poetic style of Sarojini Naidu after referring to the poem Bangle Seller. The above example involves option 1 active listening, option 2 appreciative listening, option 3 critical listening, option 4 discriminative listening. సరైన సమాధానం ఆప్షన్ 2 appreciative listening. 86th question. Language facilitates the listener to understand the meaning even if a part of the utterance is not carefully heard. The above statement denotes option 1 arbitration, option 2 displacement, option 3 redundancy, option 4 systematic. సరైన సమాధానం ఆప్షన్ 3 redundancy. 87th question. How many syllables are there in the word autobiography? Option 1 3 syllables, option 2 4 syllables, option 3 5 syllables, option 4 6 syllables. సరైన సమాధానం ఆప్షన్ 4 6 syllables. 88th question. Who are considered as the fathers of listening skills? Option 1 Ralph Nicholas, James Brown, Carl Weaver, option 2 James Brown, West, Carl Weaver, option 3 Ralph Nicholas, James Brown, Palmer, option 4 Palmer, Brown, Ralph Nicholas, Carl Weaver. సరైన సమాధానం ఆప్షన్ 1 రాల్ఫ్ నికోలస్, జేమ్స్ బ్రౌన్, కార్ల్ వీవర్. 89th question. Which of the following is an important technique to develop structures? Option 1 models, option 2 substitution tables, option 3 charts, option 4 showing pictures. సరైన సమాధానం ఆప్షన్ 2 సబ్స్టిట్యూషన్ టేబుల్స్. 90th question. A. The deer is drinking water in the pond. B. He is dear to me. Dear, dear words present in the above sentences are examples of 1 homonyms, option 2 homophones, option 3 homonyms, option 4 homonyms. సరైన సమాధానం ఆప్షన్ 2 హోమోఫోన్స్. మ్యాథమెటిక్స్ కంటెంట్. 91st question. 48, 47, 95, 34ల అవరోహణ క్రమం. ఆప్షన్ 1 48, 57, 95, 34, ఆప్షన్ 2 57, 95, 48, 34, ఆప్షన్ 3 95, 57, 48, 34, ఆప్షన్ 4 34, 48, 57, 95. సరైన సమాధానం ఆప్షన్ 3 95, 57, 48, 34. 92nd question. రాజమండ్రి నుంచి కాకినాడ పట్టణానికి ఒక వ్యక్తికి బస్సు ఛార్జీ 93 రూపాయలు. అయితే 5 వ్యక్తులు కలిసి ప్రయాణించాలనుకున్నప్పుడు ఛార్జీలకు ఎంత ఖర్చు అవుతుంది? ఆప్షన్ 1 320 రూపాయలు,
ఆప్షన్ 2 285 రూపాయలు, ఆప్షన్ 3 365 రూపాయలు, ఆప్షన్ 4 465 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 4 465 రూపాయలు. 93వ ప్రశ్న. సూర్య తన తాతయ్య ఊరికి సైకిల్పై వెళ్ళాడు. ఆ ఊరికి చేరడానికి అతనికి 1 గంట సమయం పట్టింది. తిరుగు ప్రయాణంలో నడుచుకుంటూ రావడంతో అతని ఇంటికి చేరడానికి 3 గంటల సమయం పట్టింది. అయితే మొత్తంగా సూర్య యొక్క ప్రయాణానికి పట్టిన కాలం ఎంత? ఆప్షన్ 1 1 గంట, ఆప్షన్ 2 2 గంటలు, ఆప్షన్ 3 3 గంటలు, ఆప్షన్ 4 4 గంటలు. సరైన సమాధానం ఆప్షన్ 4 4 గంటలు. 94th క్వశ్చన్. వందల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలో అంకె కన్నా 3 రెట్లు ఉండి పదుల స్థానంలో 1 గల 3 అంకెల సంఖ్యలు. ఏ 311, బి 612, సి 913. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బి కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. 95th క్వశ్చన్. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయ 18 మీటర్ల రిబ్బన్ను కొన్నారు. ఆమె ఒక్కొక్క బాలికకు 25 సెంటీమీటర్ల పొడవు గల రిబ్బన్ను ఇవ్వాలనుకున్న ఆమె మొత్తం ఎంతమంది బాలికలకు రిబ్బన్ని పంచగలరు? ఆప్షన్ 1 62, ఆప్షన్ 2 84, ఆప్షన్ 3 72, ఆప్షన్ 4 68. సరైన సమాధానం ఆప్షన్ 3 72. 96వ ప్రశ్న. పాఠశాలలో మొత్తం 21 మంది ఉపాధ్యాయులకు గాను సోమవారం 18 మంది మాత్రమే హాజరయ్యారు. అయితే హాజరైన ఉపాధ్యాయుల భాగము. ఆప్షన్ 1 3/7, ఆప్షన్ 2 6/7, ఆప్షన్ 3 4/5, ఆప్షన్ 4 8/9. సరైన సమాధానం ఆప్షన్ 2 6/7. 97th క్వశ్చన్. ఒక పెళ్లి బృందం వారు హైదరాబాద్ నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరి వరంగల్కు మధ్యాహ్నం 12:30కు చేరుకున్నారు. అయితే వారు వరంగల్ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ 1 6 గంటల 30 నిమిషాలు, ఆప్షన్ 2 5 గంటల 30 నిమిషాలు, ఆప్షన్ 3 4 గంటల 45 నిమిషాలు, ఆప్షన్ 4 3 గంటల 45 నిమిషాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 5 గంటల 30 నిమిషాలు. 98వ ప్రశ్న. ఒక కోట్ను కుట్టడానికి ఒక దర్జీ 3 మీటర్ల 10 సెంటీమీటర్ల బట్టను వాడతాడు. అటువంటి 4 కోట్లను కుట్టడానికి కావాల్సిన బట్ట ఎంత? ఆప్షన్ 1 22 మీటర్ల 40 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 12 మీటర్ల 30 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 12 మీటర్ల 40 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 22 మీటర్ల 30 సెంటీమీటర్లు. సరైన సమాధానం ఆప్షన్ 3 12 మీటర్ల 40 సెంటీమీటర్లు. 99th క్వశ్చన్. రాఘవ్ తన ఇంటి ఆవరణ యందు పొడవు 8 మీటర్లు వెడల్పు 4 మీటర్లు గల నేల యందు భుజము 1 మీటరు గల బండలను పరచాలంటే ఎన్ని బండలు అవసరమవుతాయి? ఆప్షన్ 1 24, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 40,
ఆప్షన్ 4 32. సరైన సమాధానం ఆప్షన్ 4 32. 100వ ప్రశ్న. ఒక షాప్లో 3 గడియారాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, రెండవది ప్రతి 15 నిమిషాలకు ఒకసారి, మూడవది ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చొప్పున అలారం మోగిస్తాయి. ఈ 3 గడియారాలు 10 గంటలకు ఒకేసారి అలారం మోగించాయి. అయితే మరలా ఇవి అన్నీ కలిసి ఒకేసారి ఎన్ని గంటలకు అలారం మోగిస్తాయి? ఆప్షన్ 1 10:30 గంటలు, ఆప్షన్ 2 10 గంటల 15 నిమిషాలు, ఆప్షన్ 3 10 గంటల 45 నిమిషాలు, ఆప్షన్ 4 10 గంటల 18 నిమిషాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 10:30 గంటలు. 101వ ప్రశ్న. ఒక హెలికాప్టర్ ఒక గంటకు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అయితే అది 4 గంటల్లో ప్రయాణించే దూరం మీటర్లలో. ఆప్షన్ 1 2400, ఆప్షన్ 2 24000, ఆప్షన్ 3 240000, ఆప్షన్ 4 24000000. సరైన సమాధానం ఆప్షన్ 4 24000000. 102వ ప్రశ్న. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ పూర్ణాంకాల్లో వ్యవకలనం స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. బి పూర్ణాంకాల్లో భాగహారం స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది, ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది, ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. 103వ ప్రశ్న. 28, 35 మరియు 49 యొక్క గసాక. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 9, ఆప్షన్ 4 11. సరైన సమాధానం ఆప్షన్ 2 7. 104వ ప్రశ్న. కోణాలను కలవడానికి ఉపయోగించే పరికరం. ఆప్షన్ 1 విభాగిని, ఆప్షన్ 2 కోణమాన్ని, ఆప్షన్ 3 స్కేలు, ఆప్షన్ 4 మూలమట్టం. సరైన సమాధానం ఆప్షన్ 2 కోణమానిని. 105th క్వశ్చన్. కింది భిన్నాలను ఆరోహణ క్రమంలో గుర్తించండి. 2/3, 5/6, 3/9, 24/18. ఆప్షన్ 1 3/9, 2/3, 5/6, 24/18. ఆప్షన్ 2 2/3, 3/9, 5/6, 24/18. ఆప్షన్ 3 24/18, 5/6, 2/3, 3/9. ఆప్షన్ 4 2/3, 5/6, 3/9, 24/18. సరైన సమాధానం ఆప్షన్ 1 3/9, 2/3, 5/6, 24/18. 106th క్వశ్చన్. గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాల కన్నా జాన్ వద్ద 2 పుస్తకాలు తక్కువగా ఉన్నాయి. ఈ సంబంధాన్ని చరరాశి x ఉపయోగించి చెప్పండి. ఆప్షన్ 1 x-2, ఆప్షన్ 2 x+2, ఆప్షన్ 3 x.2, ఆప్షన్ 4 x/2.
సరైన సమాధానం ఆప్షన్ 1 x-2. 107 క్వశ్చన్. ఒక కార్యాలయంలో పనిచేస్తున్న 45 మందిలో 25 మంది స్త్రీలు కాగా మిగిలిన వారు పురుషులు అయితే ఆ కార్యాలయంలోని స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత? ఆప్షన్ 1 9:4, ఆప్షన్ 2 4:9, ఆప్షన్ 3 6:4, ఆప్షన్ 4 5:4. సరైన సమాధానం ఆప్షన్ 4 5:4. 108వ ప్రశ్న. అద్దంలో అదే ప్రతిబింబాన్ని కలిగి ఉండే ఆంగ్ల అక్షరం ఆప్షన్ 1 N, ఆప్షన్ 2 S, ఆప్షన్ 3 T, ఆప్షన్ 4 Z. సరైన సమాధానం ఆప్షన్ 3 T. పంచభుజలో ఉండే భుజాల సంఖ్య ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. సరైన సమాధానం ఆప్షన్ 3 5. 110వ ప్రశ్న. 13 సంవత్సరాల తర్వాత శోభ వయస్సు 13 సంవత్సరాల క్రితం శోభ వయస్సుకు 3 రెట్లు. అయితే ప్రస్తుతం శోభ వయస్సు ఆప్షన్ 1 13 సంవత్సరాలు, ఆప్షన్ 2 17 సంవత్సరాలు, ఆప్షన్ 3 22 సంవత్సరాలు, ఆప్షన్ 4 26 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 26 సంవత్సరాలు. 111వ ప్రశ్న. కొంత వడ్డీ రేటుపై 6,500 రూపాయలను 4 సంవత్సరాలకు 8,840 రూపాయలు అవుతుంది. అయితే అదే వడ్డీ రేటు వంతున 1,600 రూపాయలు ఎంతకాలంలో 1,816 రూపాయలు అవుతుంది? ఆప్షన్ 1 6 నెలలు, ఆప్షన్ 2 1 సంవత్సరం, ఆప్షన్ 3 1.5 సంవత్సరాలు, ఆప్షన్ 4 2 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 1.5 సంవత్సరాలు. 112వ ప్రశ్న. 3,300, 40,000, 3,500, 5,000, 3,500, 4,500, 3,500, 4,300, 4,000, 4,200, 4,000, 4,200 మధ్యగతం. ఆప్షన్ 1 4,000, ఆప్షన్ 2 4,100, ఆప్షన్ 3 4,300, ఆప్షన్ 4 4,200. సరైన సమాధానం ఆప్షన్ 2 4,100. 113వ ప్రశ్న. x+3+5 సమాసంలో పదాల సంఖ్య ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. సరైన సమాధానం ఆప్షన్ 3 3. 114. ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు x, 2x + 30 అయితే ఆ సమాంతర చతుర్భుజంలోని అన్ని కోణాల విలువలు వరుసగా ఆప్షన్ 1 50, 130, 50, 130, ఆప్షన్ 2 60, 120, 60, 120, ఆప్షన్ 3 70, 110, 70, 110, ఆప్షన్ 4 40, 140, 40, 140. సరైన సమాధానం ఆప్షన్ 1 50, 130, 50, 130. మ్యాథమెటిక్స్ మెథడాలజీ. 115th క్వశ్చన్. ఒక వృత్త వైశాల్యం దాని పరిధికి సమానమైన భూమి దాని వ్యాసార్థానికి సమానమైన ఎత్తును కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సమానం అని రుజువు చేసినవారు. ఆప్షన్ 1 అపోలోనియస్, ఆప్షన్ 2 ఆర్కిమెడిస్, ఆప్షన్ 3
యూక్లిడ్, ఆప్షన్ 4 హెరాన్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆర్కిమిడిస్. 116 క్వశ్చన్. కింది వానిలో ఏది మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం? ఆప్షన్ 1 అనుకరణం, ఆప్షన్ 2 మనిషితత్వం, ఆప్షన్ 3 ఉచ్చారణ, ఆప్షన్ 4 సహజీకరణం. సరైన సమాధానం ఆప్షన్ 4 సహజీకరణం. 117 క్వశ్చన్. ఇచ్చిన సమస్యను అవగాహన చేసుకుని తనదైన భాషలో తన మాటలతో గుర్తులతో ఆ సమస్యను తిరిగి రాసుకునే సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 సాదృశ్యాల పద్ధతి, ఆప్షన్ 3 చిత్రీకరణ పద్ధతి, ఆప్షన్ 4 పునఃప్రవచన పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 4 పునఃప్రవచన పద్ధతి. 118 క్వశ్చన్. ఒక యూనిట్కు సంబంధించి రాసిన విషయ విశ్లేషణ పిల్లల్లో అభివృద్ధి పరచవలసిన సామర్థ్యాలను, వాటిని అభివృద్ధిపరచడానికి కావాల్సిన పీరియడ్ల సంఖ్యను సూచించే పట్టిక. ఆప్షన్ 1 వార్షిక పథకం, ఆప్షన్ 2 యూనిట్ పథకం, ఆప్షన్ 3 పాఠ్య పథకం, ఆప్షన్ 4 విద్యా పథకం. సరైన సమాధానం ఆప్షన్ 2 యూనిట్ పథకం. 119 క్వశ్చన్. వీటి ద్వారా విద్యార్థులకు పిరమిడ్ భావనను ప్రత్యక్షంగా అందజేయవచ్చు. ఆప్షన్ 1 చార్మినార్, ఆప్షన్ 2 దేవాలయ గోపురాలు, ఆప్షన్ 3 దేవాలయ స్తంభాలు, ఆప్షన్ 4 సెల్ ఫోన్ టవర్లు. సరైన సమాధానం ఆప్షన్ 2 దేవాలయ గోపురాలు. 128 క్వశ్చన్. గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి ఆసక్తులకు, అవసరాలకు, సామర్థ్యాలకు ప్రాముఖ్యత ఇస్తూ విద్యార్థిని ఆలోచింపజేసే విధంగా ఉండాలి అన్నది. ఆప్షన్ 1 కఠినతా సూత్రం, ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత ప్రణాళికా సూత్రం, ఆప్షన్ 3 సహసంబంధ సూత్రం, ఆప్షన్ 4 సాంస్కృతిక విలువ. సరైన సమాధానం ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత ప్రణాళికా సూత్రం. మిత్రమా, సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా? గుర్తిస్తున్నట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మీ సమాధానాలను తెలియజేస్తూ ఉండండి. వీడియోని చివరి వరకు వీక్షించి ఎక్కువ ప్రశ్నలను చేయడానికి ప్రయత్నం చేయండి. పరిసరాల విజ్ఞానం కంటెంట్. 121 క్వశ్చన్. సాధారణంగా ఒక ప్రాంతపు ఆహార అలవాట్లు అనేవి ఏ ఆ ప్రాంతంలో పండే పంటలపై ఆధారపడి ఉంటుంది, బి ఆ ప్రాంతంలో లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది, సి ఆ ప్రాంతంలో భాషాపరమైన అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. సరైన సమాధానం కింది వారి నుండి ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బి కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి. 122 క్వశ్చన్. దర్జీగా పిలువబడేవారు చేయు వృత్తి. ఆప్షన్ 1 బట్టలు నేయడం, ఆప్షన్ 2 బట్టలు ఉతకడం, ఆప్షన్ 3 బట్టలు కుట్టడం, ఆప్షన్ 4 బుట్టలు అల్లడం. సరైన సమాధానం ఆప్షన్ 3 బట్టలు కుట్టడం. 123 ఫ్యాసిఫ్లోరా, పొన్షీటియా, బాటిల్ బ్రష్, బిల్బెర్జియా అనేవి
ఆప్షన్ 1 పూల మొక్కల వర్గానికి చెందినవి, ఆప్షన్ 2 పండ్ల మొక్కల వర్గానికి చెందినవి, ఆప్షన్ 3 సుగంధ ద్రవ్యాల వర్గానికి చెందినవి, ఆప్షన్ 4 కలపనిచ్చే వర్గానికి చెందినవి. సరైన సమాధానం ఆప్షన్ 1 పూల మొక్కల వర్గానికి చెందినవి. 124th క్వశ్చన్. సిటీ ఆఫ్ లేక్స్గా పిలువబడే ఉదయపూర్ నగరం ఈ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 ఉత్తరాఖండ్, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ 3 రాజస్థాన్. 125th క్వశ్చన్. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 2003, ఆప్షన్ 3 2005, ఆప్షన్ 2 2004, ఆప్షన్ 4 2006. సరైన సమాధానం ఆప్షన్ 3 2005. 126th క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనా కాలం. ఆప్షన్ 1 1509 నుండి 29 వరకు, ఆప్షన్ 2 1510 నుండి 29 వరకు, ఆప్షన్ 3 1512 నుండి 28 వరకు, ఆప్షన్ 4 1510 నుండి 30 వరకు. సరైన సమాధానం ఆప్షన్ 1 1509 నుండి 29 వరకు. 127th క్వశ్చన్. మన దేశంలో మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తున్నది. ఆప్షన్ 1 నేషనల్ బ్యూరో ఆఫ్ జెనెటిక్స్, ఆప్షన్ 2 నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ జెనెటిక్స్, ఆప్షన్ 3 నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్, ఆప్షన్ 4 నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్లాంట్ జెనెటిక్స్. సరైన సమాధానం ఆప్షన్ 3 నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. 128th క్వశ్చన్. మానవుని చెవి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించండి. ఏ పెద్ద పెద్ద శబ్దాలు చెవిని తాకేటప్పుడు చెవులు మూసుకోవాలి. బి చెవిలో తరచూ ఆముదం వేయవచ్చు కానీ ఇతర నూనెలు వేయకూడదు. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది, ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది, ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది. 129th క్వశ్చన్. మూత్రపిండ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 పల్మనాలజిస్ట్, ఆప్షన్ 2 యూట్రాలజిస్ట్, ఆప్షన్ 3 కల్మనాలజిస్ట్, ఆప్షన్ 4 యూరాలజిస్ట్. సరైన సమాధానం ఆప్షన్ 4 యూరాలజిస్ట్. 130th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ట్రోపో ఆవరణం. బి ట్రోపో ఆవరణంలో భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది, ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది, ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 131 క్వశ్చన్.
వరద తీవ్రతను తగ్గించడానికి, నష్టాన్ని నివారించడానికి, పర్యవసనాలకు నివారణ కల్పించుటకు ప్రవేశపెట్టబడిన ప్రాజెక్టు. ఆప్షన్ 1 తుఫాను ప్రమాద ఉపశమనానికి జాతీయ ప్రాజెక్టు. ఆప్షన్ 2 వరద ప్రమాద నివారణ చర్యలకు జాతీయ ప్రాజెక్టు. ఆప్షన్ 3 వరదల అజమాయిషీ కార్యక్రమం. ఆప్షన్ 4 వరద ప్రమాద నివారణ చర్యలు. సరైన సమాధానం ఆప్షన్ 2 వరద ప్రమాద నివారణ చర్యలకు జాతీయ ప్రాజెక్టు. థర్డ్ క్వశ్చన్ 132. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ కొత్తిమీర ఆకులను, గోధుమ విత్తనాలను ఆహారంగా తీసుకుంటాం. బి ముల్లంగి వేళ్ళు, క్యాలీఫ్లవర్ పువ్వులు ఆహారంగా తీసుకుంటాం. సి అరటిపండును, ఉల్లిగడ్డ మొక్కలు, భూమిలోని కాండమును ఆహారంగా తీసుకుంటాం. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 బి కామా సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. 133 క్వశ్చన్. సాధారణంగా ఆల్చిప్పలు కనబడే ప్రదేశం. ఆప్షన్ 1 కొలను నీటి ఉపరితలం. ఆప్షన్ 2 కొలను నీటి ఉపరితలం లోపల. ఆప్షన్ 3 కొలను అడుగున. ఆప్షన్ 4 కొలను అంచుల వద్ద. సరైన సమాధానం ఆప్షన్ 3 కొలను అడుగున. 134వ ప్రశ్న. కింది జతలను పరిశీలించండి. ఏ హన్స్ ఆయిర్స్టెడ్ 1777 నుండి 1851. ఆప్షన్ బి మైకేల్ ఫారడే 1791 నుండి 1867. ఆప్షన్ సి థామస్ ఆల్వా ఎడిసన్ 1764 నుండి 1799. సరైన సమాధానం కింది వానిలో నుండి ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి. 135th క్వశ్చన్. క్రేనియం అనే పదం ఈ వ్యవస్థతో సంబంధాన్ని కలిగి ఉన్నది. ఆప్షన్ 1 అస్థిపంజరం. ఆప్షన్ 2 శ్వాస వ్యవస్థ. ఆప్షన్ 3 జీర్ణ వ్యవస్థ. ఆప్షన్ 4 విసర్జన వ్యవస్థ. సరైన సమాధానం ఆప్షన్ 1 అస్థిపంజర వ్యవస్థ. 136th. ఈ కింది వానిలో మొక్కలోని ఏ భాగం శ్వాసక్రియలో పాల్గొంటాయి. ఆప్షన్ 1 కొమ్మలు. ఆప్షన్ 2 కాండం. ఆప్షన్ 3 వేళ్ళు. ఆప్షన్ 4 పత్రరంధ్రాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 పత్రరంధ్రాలు. 137. కింది వానిలో ఏ బల్బు నిద్రించే సమయంలో కొంచెం వెలుతురు కోసం పనికొస్తుంది. ఆప్షన్ 1 15 వాట్లు. ఆప్షన్ 2 40 వాట్లు. ఆప్షన్ 3 60 వాట్లు. ఆప్షన్ 4 100 వాట్లు. సరైన సమాధానం ఆప్షన్ 1 15 వాట్లు. 138th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ వేడిగాలి వ్యాకోచిస్తుంది. బి వేడిగాలి చల్లని గాలి కంటే తేలిగ్గా ఉంటుంది. సి వేడిగాలి పైకి పోతుంది. సరైన సమాధానం కింది వాని నుండి ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 బి కామా సి మాత్రమే సరైనవి.
ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. 139th క్వశ్చన్. నేలలో సహజంగా ఉండే లవణాలు. ఏ కాల్షియం క్లోరైడ్, సల్ఫేట్లు, కార్బొనేట్లు. బి మెగ్నీషియం క్లోరైడ్, సల్ఫేట్లు, కార్బొనేట్లు. సి పొటాషియం క్లోరైడ్, సల్ఫేట్లు, కార్బొనేట్లు. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 బి కామా సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. 140th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ ఇసుక భూములు ఎక్కువ తేమను నిలిపి ఉంచుతాయి. బి నల్లరేగడి భూములు ఎక్కువ తేమను నిలిపి ఉంచుతాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. 141 క్వశ్చన్. తరచుగా రైస్ మిల్లర్ల దగ్గర దేనిలోని ధాన్యం ధరల్లో మోసం జరుగుతుంది. ఆప్షన్ 1 నాణ్యత. ఆప్షన్ 2 తూకాలు. ఆప్షన్ 3 రవాణా. ఆప్షన్ 4 మిల్లర్ల దగ్గర. సరైన సమాధానం ఆప్షన్ 2 తూకాలు. 142nd. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ మౌర్య చంద్రగుప్తుడి మంత్రి అయిన కౌటిల్యుడు రాసిన పుస్తకం అర్థశాస్త్రం. బి చంద్రగుప్తుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన పుస్తకం ఇండికా. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 143rd క్వశ్చన్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సరిగ్గా అమలు జరుగుతుందో లేదో పరీక్షించాల్సిన బాధ్యత. ఆప్షన్ 1 గ్రామ సర్పంచ్ది. ఆప్షన్ 2 గ్రామ సభది. ఆప్షన్ 3 గ్రామ విలేకరులది. ఆప్షన్ 4 గ్రామ విఆర్ఓలది. సరైన సమాధానం ఆప్షన్ 2 గ్రామ సభది. 144th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ వంశధార నది బంగాళాఖాతంలో కలుస్తుంది. బి మాచికండ్ నది బంగాళాఖాతంలో కలుస్తుంది. సి నాగావళి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనది. ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సైన్స్ లేదా సోషల్ మెథడాలజీ. 145th క్వశ్చన్. అనువర్తిత విజ్ఞాన శాస్త్రంలో ఎక్కువగా కుతూహలం చూపేవారు. ఆప్షన్ 1 గ్రీకులు. ఆప్షన్ 2 రోమన్లు. ఆప్షన్ 3 చైనీయులు. ఆప్షన్ 4 భారతీయులు. సరైన సమాధానం ఆప్షన్ 2 రోమన్లు. 146th క్వశ్చన్. మానవ కార్యకలాపాలను గురించి ఆచరణ యోగ్య విషయాలకు ప్రాధాన్యమిచ్చే శాస్త్రం. ఆప్షన్ 1 సామాజిక శాస్త్రం. ఆప్షన్ 2 భౌగోళిక శాస్త్రం. ఆప్షన్ 3 ఆర్థిక శాస్త్రం. ఆప్షన్ 4 సాంఘిక శాస్త్రం.
సరైన సమాధానం ఆప్షన్ 4 సాంఘిక శాస్త్రం. 147th క్వశ్చన్. ఉల్కలు భూవాతావరణం చేరగానే మాడిపోతాయని తెలుసుకున్నాడు జీవ. ఇది ఏ స్పష్టీకరణను ప్రతిబింబిస్తుంది? ఆప్షన్ 1 వినియోగం, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 జ్ఞానం, ఆప్షన్ 4 నైపుణ్యం. సరైన సమాధానం ఆప్షన్ 1 వినియోగం. 148th క్వశ్చన్. విద్యార్థి అడవులను పెంచడం వల్ల కలిగే లాభాలను ఉదాహరిస్తాడు. ఈ స్పష్టీకరణ ఏ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది? ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 నైపుణ్యం. సరైన సమాధానం ఆప్షన్ 2 అవగాహన. 149th క్వశ్చన్. కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందించడంలోనూ విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా రూపొందించడానికి ప్రయత్నించడంలోనూ పాఠశాలలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలి అని సూచించింది విద్యా కమిషన్. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 కేసరీభాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ 3 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం. 1986. సరైన సమాధానం ఆప్షన్ 1 కొఠారి కమిషన్. 150th క్వశ్చన్. నవీన విద్య మూల్యాంకనం. ఆప్షన్ 1 ఉపాధ్యాయ కేంద్రీకృతమైంది, ఆప్షన్ 2 అభ్యసన కంటే బోధనకు ప్రాధాన్యం ఇస్తుంది, ఆప్షన్ 3 విషయ కేంద్రీకృతమైంది, ఆప్షన్ 4 బోధన కంటే అభ్యసనకు ప్రాధాన్యత ఇస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 బోధన కంటే అభ్యసనకు ప్రాధాన్యత ఇస్తుంది. వీడియోను చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు.